భగవంతుడా, ఈ 15 నెలల పసికందుకు ఎందుకింత బాధనిస్తున్నావు? ఇది న్యాయమేనా? అభం శుభం తెలియని అందమైన బిడ్డ ఇంకొన్ని రోజుల్లో చికిత్స చేయకపోతే చనిపోతుందని వైద్యులు అంటున్నారు. ఇది విన్న నీకే అంత బాధ ఉంటే కన్న తల్లికి ఇది చూస్తున్న తండ్రికి అనుక్షణం ఎంత బాధపడుతున్నారు. పుట్టినప్పటి నుండి డిసీజ్ ఉందన్న, కానీ మాకు 7 months లో మాత్రం జెనెటిక్ టెస్ట్ చేసుకుంటే రిపోర్ట్స్ లో బయటపడింది. ఇంకా దీనికి క్యూర్ ఏంటంటే లివర్ మార్పించుకోవాలని చెప్తున్నారు. ఇప్పుడైతే ఏం ప్రాబ్లం లేదు. ఫ్యూచర్ లో ఏమన్నా లివర్ డ్యామేజ్ అయితే ఖచ్చితంగా మార్పించుకోవాలా, లేదంటే పాపకి డేంజర్ అని చెప్పినారు. స్కానింగ్ చేయించినాం. ఈ మధ్య లివర్ కొంచెం డ్యామేజ్ అయిందని చెప్పినారు. మెడిసిన్స్ ఎంత వాడినా గానీ దురద మాత్రం కంట్రోల్ కావట్లేదు. బాగా గోక్కుంటది. గ్రోత్ ఏం ఎక్కువ లేదు. 6 kgs మాత్రమే ఉంది. ఫస్ట్ నుండి అట్లానే ఉంది 6 kgs. నైట్ అయితే ఇంకా నిద్ర ఉండదు అసలు, ఎప్పుడు గోక్కోవడమే. లివర్ మార్పేయడానికి దగ్గర 25 లక్షలు, 25 నుండి 30 లక్షలు ఖర్చు అవుతుంది అన్నారు. మా దగ్గర ఉన్నదంతా ఇప్పటికైతే చూపించుకున్నాం పాపకి. ఇంకా మీద చూపించుకోవడానికి అయితే మా దగ్గర అమౌంట్ అయితే ఏం లేదు. అదే పాపకి దురద ఎక్కువ అయింది లివర్ డ్యామేజ్ అయిన తర్వాత. చూసిన జనాలు హెల్ప్ చేస్తే పాప ప్రాణం కాపాడుకోవడానికి వీలవుతుంది మాకి. మీరు పాపకి ఏమవుతారు? మన అవ్వనైతాను సార్. ఆ పిల్లని బాధను చూడలేము సార్. మేమైతే నేను చెప్పుకోవటానికి కానీ నాకు బాధ లేదు సార్. ఏడుపు వచ్చింది. మా వెనకంటూ ఎవరు లేరు. ఎవరు కాడికి పోయినా మేము సాయం కోసం పోవాలన్నా పెద్దలు పలకరని ఆ పిల్ల బాధ పోయినంత దూరంలో పోయి తండ్రి తల్లి అవ్వ తాత వెనక్కి తిరిగి వచ్చి పిల్ల వైపు చూసి రాత్రిలో బాధతో ఏడ్చుకుంటున్నా. మేము అడగనికి ఏదన్నా మాట్లాడడానికి చెప్పుకోలేని స్థితిలో బాధలో ఉన్నాం. ఆ పిల్ల ప్రాణాలు కాపాడతారని ఈ చూసిన వారందరూ నా మనవరాలకి హెల్ప్ చేయాలని అడుగుతున్నాను సార్. నేను నంద్యాల జిల్లా బనగానపల్లె మండల్ యాగంటిపల్లెకు చెందిన తండ్రి రమేష్ కూలి పని చేస్తాడు. తల్లి మల్లేశ్వరి. ఈ దంపతులకు పండంటి ఆడబిడ్డ పుట్టింది. బిడ్డకు నామకరణం చేసిన కొద్ది రోజులకే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఈ చిన్నారి ఎన్నో హాస్పిటళ్లు తిరిగినా పరిష్కారం దొరకలేదు. దాదాపుగా 1 లక్ష రూపాయలు ఖర్చు అయ్యాయి. చివరిగా స్కానింగ్ చేపిస్తే లివర్ డ్యామేజ్ అవుతుంది, లివర్ మార్పిడి చేయాలని వైద్యులు అన్నారు. డాక్టర్లు ఎంత అవుతుంది అన్నారు? పాపకి 25 నుంచి 30 లక్షల దాకా అవుతా అన్నారు. పాపకు ఏ ఆరోగ్యం బాగాలేదు. నెలకు వచ్చేలోపు 8-9 వేలు చేతికి వస్తుంది. అందులో పాపకి 4,500 దాకా ఖర్చు అయిపోతుంది. ఇంకా స్కానింగ్ మరి ఇతర ఏదైనా మొత్తం 8 వేలు కూడా ఏం సరిపోదు. ఇందుకు పాపకి ఏమైనా ఎవరైనా హెల్ప్ చేయాలని పెద్దవాళ్ళు కోరుకుంటున్నారు. మేమైతే మా ఛానల్ తరపు నుంచి పేదలకు సాయం చేసే ప్రయత్నం చేస్తున్నాము. ఆ ప్రయత్నం చేస్తున్నామంటే కేవలం ఈ వీడియో చూస్తున్న ప్రజలు అలాగే ఫాలోవర్స్ ఖచ్చితంగా చేస్తారన్న. ఈ వీడియో చూసేవాళ్ళు మేము లాస్ట్ వీడియో కూడా చేసినాము. ఆ వీడియోకి బాగా సపోర్ట్ చేసినారు వీళ్ళందరూ. మేము ఇంత దూరం వచ్చి బనగానపల్లె మండలం యాగంటిపల్లెకు వచ్చి ఈ వీడియో తీస్తున్నామంటే ఆ వీడియో చూస్తున్న ప్రజలు అలాగే మా ఫాలోవర్స్ మేము వీడియో తీసిన ఎంబడే చూసి లాస్ట్ వీడియోలో మంచి సపోర్ట్ చేసి బాగానే సాయం చేసినారన్న. ఇప్పుడు కూడా అలాగే సాయం చేయాలని కోరుకుంటున్నాను. వాళ్ళు ఉన్నారనే నమ్మకంతో ఇంత దూరం వచ్చి వీడియో తీయడం జరుగుతుంది. ఏ క్షణం ఆ చిన్ని గుండె ఆగిపోతుందో అని అనుక్షణం ఆ తల్లిదండ్రులు పడుతున్న బాధ, బిడ్డ ప్రాణం బ్రతికించడానికి చూస్తున్న మీరు ముందుకు రండి, వచ్చి సహాయాన్ని అందించండి. చిన్ని ప్రాణాన్ని కాపాడుకుందాం రండి. సమయం ఎక్కువగా లేదు. మీ ఒక్కొక్క రూపాయి బిడ్డ ప్రాణాన్ని రక్షించడానికి ఎంతో ఉపయోగపడుతుంది.